तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने 17 सितंबर अवामी हुक्मरानी दिन के मौके पर रियासत की अवाम को मुबारकबाद पेश की। हुकूमत की जानिब से पब्लिक गार्डन्स नामपल्ली में मुनक़िदा सरकारी तकरीब से खिताब करते हुए इन्होंने कहा कि इस दिन बेशुमार अजीम शख्सियतों की कुर्बानियों की याद दिलाता है, जिन्होंने तेलंगाना को राजशाही हुक्मरानी से निजात दिलाने और भारतीय यूनियन में शामिल करने में अहम किरदार अदा किया। चीफ मिनिस्टर ने कहा कि अवामी हुक्मरानी दिन दरअसल जमहूरी इक़्तिदार और अवामी हुकूक़ की पासदारी की अलामत है। इस मौके पर रेवंत रेड्डी ने ऐलान किया कि हैदराबाद को दुनिया का गेटवे बनाया जाएगा और 2047 तक तेलंगाना को $3 ट्रिलियन की मईशत में तब्दील करने का हदफ है। इन्होंने कहा कि शहर के लिए गोदावरी का पानी लाया जा रहा है। मूसी नदी को सियाहती मरकज़ में तब्दील कर वहाँ गरीब आवाम के लिए बेहतर तंज़ ज़िंदगी और रोज़गार के मौक़े फराहम किए जाएंगे। ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాను. బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ గురించి జపాన్ వైపు చూస్తారు. జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్కు తీసుకెళ్ళారు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు, క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు, పేదలు మూసీ నదిలో కొట్టుకుపోయినారు. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసే క్రమంలో మొన్న ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయినారు. ఆ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా తిరిగి ఆ పనులను ప్రారంభించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ని 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చేయాలని, నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం.